బట్ రీహాబిలిటేషన్ సెంటర్ మరలా మార్చినట్టుగా పెట్టాలి. రీహాబిలిటేషన్ సెంటర్ ప్రాపర్ గా ఉండాలి. తర్వాత వాళ్ళు నైట్ టైం ఉంటారు. మామూలు ఫీజు ఉంటుంది కదా మేడం, కరెంట్ అది ఇబ్బంది వస్తుంది. రెండేసి అవసరమైతే ఎవ్రీడే అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ అటెండెన్స్ అనేది డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ పంపించాలి. ఎంతమంది వచ్చారు అనేది పెట్టుకోవాలి. స్వీపర్ పంచాయతీ కూడా ఒకసారి ట్రాక్టర్ మాత్రమే వెళ్తుందండి. ప్రస్తుతానికి ఎక్కడ ఆంజనేయపురం ఛాన్స్ లేదు. నిడదోల నుంచి వెళ్ళమ్మా, చేస్తుంటారు కదా. నోటీలు అయ్యి ఏమన్నా అదేంటది పంపించండి. డోర్స్ అని క్లోజ్ చేయించాలి. దానికి ఎందుకు వచ్చింది? కాకినాడ ఎర్రకాలం ఉండాలి. మీకు ఎర్రకాలం ఆ పేరు నుంచి నర్సాపురంలో తగ్గిందంటే ఉండమన్నా మేడం. ఇక్కడ పెట్టాలి. Who is the Mandal Special Officer here? Connect చేయండి. వల్ల మనకి మేజర్ గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో 2 మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఒకటి నర్లచెర్ల హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నిడదవోలు. సో ఈ 2 మండలాల్లో కూడా మనం పంట నష్టం అనేది ప్రిలిమినరీగా ఎన్యూమరేట్ చేసాం. ఆల్మోస్ట్ 7,600 వరకు ఉంది. ఇదంతా కూడా డ్యూ టు ఫ్లడ్స్, ఎర్ర కాలువ ఫ్లడ్స్ వల్లే, నాట్ డ్యూ టు హెవీ రైన్స్. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిలిమినరీగా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం డ్రెయిన్ అవుట్ చేస్తే క్రాప్ని మనం సేవ్ చేయగలం అనుకుంటున్నాము, అలాంటి వాటి అన్నిటి కూడా మనకి డ్రామా ద్వారా మనం టీమ్స్ని ఫామ్ చేసి మనం బెయిల్అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం. అలానే కొన్ని ఇంజిన్స్ కూడా పెట్టి వాటర్ తోలించడం అనేది జరుగుతుంది. బట్ వాట్ ఎవర్ ఈజ్ డ్యామేజ్డ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం. యాజ్ యూజువల్గా మనకి క్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది. దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ ఎనదర్ క్రాప్, వీఆర్ గోయింగ్ టు సప్లై సీడ్ అండర్ సబ్సిడీ. ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది ఉన్న ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి, అట్లనే లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళైనా రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం. అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్
అండ్ ఈ కంటిన్యూస్ రెయిన్స్ అండ్ ఫ్లడ్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు సోకితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీరాజ్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటాం.